హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. పొడి పొడిగా టేస్టీగా సేమియా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని అందులోకి 1 కప్పు సేమియాని వేసుకుని సేమియా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు సేమియాల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, కొద్దిగా జీడిపప్పుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు, కొద్దిగా కరివేపాకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ మగ్గాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా వాటర్ బాగా మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. ఈ విధంగా సేమియాలో వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి సేమియా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత సేమియా ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద సింపుల్గా టేస్టీగా సేమియా ఉప్మాని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.